కంపతీసి ఇది మహేష్ గురించి అంటుందా? అంటే ఇది మహేష్ని లవ్ చేస్తుందా? మిత్ర, ఇంతకీ నువ్వేం కోరుకున్నావు? ఆల్రెడీ నాకు మహేష్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి నేను మహేష్ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అందరూ మా పేరుని చూసి ఎంతో బాగుందని అనుకోవాలని కోరుకున్నాను. గట్టిగానే కోరుకున్నావు మిత్ర. మీ ఇద్దరి కోరికలు నెరవేరాలని నేను దండం పెట్టుకున్నాను. యు సో స్వీట్ ఆనంది. ఇద్దరి కోరికలు ఎలా ఫుల్ఫిల్ అవుతాయి? అయితే నాదవుతుంది, లేకపోతే దాందవుతుంది. దేనికంత సీన్ లేదులే. మహేష్ నావాడు, నాకే సొంతం. హలో, ఏంటి అలా ఉన్నావు? ఏమీ లేదు. మళ్ళీ మీ బావ తిట్టాడా? అశ్విన్ కనడం నీకు అనిపించుకోవడం బాగా అలవాటైపోయింది కదా. ఆనందికి తెలియకుండా తన ఫోన్ని సర్పంచ్ గారికి ఇచ్చానని తెలిస్తే ఏమవుతుందో ఏంటో. అయ్యా, కళ్యాణోత్సవం ప్రారంభిద్దామా? అలాగే పంతులు గారు. భక్తులారా, ఈరోజు మన సీతారామపురంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. భక్తులందరూ శ్రద్ధగా శ్రీ సీతారాముల కళ్యాణం చూసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ కళ్యాణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇదే వీళ్ళకి చివరి కళ్యాణమని తెలియక ఎంత మురిసిపోతూ చేస్తున్నారో చూడండి. మరే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుంది కదా. అమ్మా, శ్రీ సీతారాముల కళ్యాణంలో జీలకర్ర బెల్లం అనేది అత్యంత మంగళప్రదమైన తంతు. పూజారి గారు, అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? జీలకర్రని కష్టాలకి, బెల్లాన్ని సుఖాలకి సంకేతంగా భావిస్తూ కాబోయే దంపతులు సుఖదుఖాన్ని సమానంగా పంచుకోవాలని చెబుతూ ఈ జీలకర్ర బెల్లాన్ని వధూవరుల తల మీద పెడతారు. ఇందులో సైన్స్ కూడా ఉంది. ఈ జీలకర్ర బెల్లం ఒకరికొకరు తల మీద పెట్టుకున్నప్పుడు వారిద్దరి మధ్య శారీరక మానసిక బంధం బలపడుతుంది. అందుకే పెళ్లిలో దీనికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. తీసుకోండమ్మా, మీరు తీసుకోండి. అమ్మా, మీ దంపతులిద్దరూ కలిసి ఈ జీలకర్ర బెల్లాన్ని స్వామివారికి అమ్మవారికి పెట్టండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువస్థ ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఏమయ్యా, ఎంతసేపైనా ఈ ఆనంది ఆ అశ్విన్ గాడి గురించి అడగదేంటి? నీకన్నింటికి తొందరే నాగులో, అడుగుతుంది ఉండు. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అశ్విన్ ఇంకా రాలేదేంటి? ఏంటానంది, ఎవరి కోసం చూస్తున్నావు? అశ్విన్ని చూసావా? ఇంకా రాలేదు. లేదే. ఆనంది ఇంతకుముందు బయట కళ్యాణానికి సంబంధించిన ఏదో వర్క్ చేస్తూ కనిపించాడు. హస్బెండ్ ని కాసేపు కూడా వదిలి ఉండలేకపోతున్నావా ఆనంది? అదేం లేదు శామ్, వచ్చిందే కళ్యాణం చూడ్డం కోసం కదా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడా అని. డోంట్ వరీ, వచ్చేస్తాడులే. వస్తాడండి, వస్తాడు. పాపం. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం. శ్రీ సీతారామచంద్రమూర్తికి, శ్రీ సీతారామచంద్రమూర్తికి, శ్రీ సీతారామచంద్రమూర్తికి జై శ్రీరామ్. అమ్మా ఆనంది,
రామ్మా. అశ్విన్ బావ వస్తాడులే ఆనంది, ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళానంది. ఇంకా చాలా మంది తలంబ్రాలు పొయ్యాలి. వెళ్ళు. జంట పక్షి కోసం తెగ ఎదురు చూస్తోంది. ఆ పక్షి రెక్కలు తెగి గిలగిలా కొట్టుకుంటుందని తెలియదుగా పాపం. స్వామివారి కళ్యాణం అక్షింతలు వేలని చూస్తుంటే ఈ అశ్విన్ ఎక్కడికి వెళ్ళాడు? బాబు, అవతల కళ్యాణం జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావేంటి? ఎందుకో తెలియదు తాతగారు. ఆ పానకం తాగిన దగ్గర నుంచి నాకు వాంతులు అవుతున్నాయి తాతగారు. కడుపులో తిప్పుతోంది. అంటే ఆ పానకంలో నేను... చచ్చా, నేను అలా అనుకోవట్లేదు తాతగారు. రాత్రి తిన్నది అరుగున్నది బాబు, అందుకే నీకెలా వాంతులు అవుతున్నాయి. అయ్యుండొచ్చు తాతగారు. మరి ఈ విషయం ఎవరికీ చెప్పలేదే? చెప్తే కంగారు పడతారని చెప్పలేదు తాతగారు. అది నిజమేలే. మరి ఇప్పుడేం చేస్తావు? ఆ, దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే వెళ్ళి చూపించుకుని వస్తాను తాతగారు. ఈ మాత్రం దానికి హాస్పిటల్ ఎందుకు బాబు? మరేం చేయమంటారు? ఈ చుట్టుపక్కలంతా వనమూలికలు దొరుకుతాయి బాబు. ఆ మూలికల పసరు తాగితే ఒక్క దెబ్బతో వాంతులన్నీ ఆగిపోతాయి. పసరా? ఇంకేం ఆలోచించకుండా నాతో రా బాబు, చిటికలో నీ వాంతులు మాయం చేస్తా. సరే పదండి. లే బాబు, లే. ఆగిపోయావేం బాబు? రా రా బాబు, రా.